ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. శుభ శుక్రవారం. యేసు ప్రభువారు సిలువలో మరణించి మనందరికీ అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని పురస్కరించుకొని మనం ఆరాధిస్తున్నటువంటి ఈ శుభ శుక్రవారపు శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే ద్వారా చక్కని ఈ 7 మాటలు మీకు అందించడానికి ఎంతో ప్రయాసతో దేవుని సేవకులందరినీ సమకూర్చి వారు ఇస్తున్నటువంటి వన్ వే టీవీ యాజమాన్యం అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు వన్ వే టీవీని దీవించి ఆస్వాదించి ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ టీవీ ఛానల్ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ వన్ వే టీవీ. రైట్, మరి సమయంలో కొద్ది నిమిషాలు అనగా నాకు ఇవ్వబడినటువంటి అంశం యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో ఆఖరి మాట, 7వ మాటను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటలు, ఈ 7 మాటలకు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే ఆఖరి మాటలు. సహజంగా చూడండి, మన బంధువులు కానీ మన ఆత్మీయులు కానీ ఎవరైనా నిద్రిస్తే చనిపోతే వారిని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వారితో ఒక మాట అంటుంటాం, ఆఖరిగా ఏం మాట్లాడారు, ఆఖరిగా ఏం చెప్పారు అని. అంటే మరణించేటప్పుడు చెప్పే మాటలు చాలా విలువగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి కొంతమంది ఆఖరిగా అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏదో ఉండొచ్చు, ఏమేమి పంచారు, ఏమేమి చెప్పారు అని ఉద్దేశాలు. కానీ మరణించేటప్పుడు వారు మాట్లాడే మాటల్లో చాలా లోతైనటువంటి మర్మాలు మానవ జీవితాలు మనం చూస్తున్నాం. అయితే జగద్రక్షకుడు, లోకరక్షకుడు యేసు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాల ఈ ఆయన శరీరధారిగా జీవిస్తూ 3.5 సంవత్సరాలు తన యొక్క సువార్త పరిచయను ముగించుకొని ఆయన సిలువ మీద నింగికి నేలకి మధ్యను వేలాడుతూ ఆయన పలికినటువంటి మాటల్లో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క మాటలో ఒక జీవం ఉంది, ఒక్కొక్క మాటలో ఒక రక్షణ ఉంది. అయితే ఆఖరి మాట అనగా ఆయన సమాప్తమైనదని చెబుతూ ఆఖరిగా మాట్లాడినటువంటి మాట బైబిల్ గ్రంథం తెరుద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. అద్భుతమైన మాట ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది గొప్ప ప్రార్థన, తండ్రితో చేస్తున్నటువంటి ఒక సంభాషణ. మరి ముఖ్యంగా ఆయన ఆఖరి పదం అనగా ఆయన ఈ లోకానికి ఏ పని నిమిత్తమైతే వచ్చారో ఆ పనిని ముగించుకుని సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను తన తండ్రికి అప్పగిస్తున్నాడు. దేహము సైనికులకు అప్పగించాడు, ఆత్మ తండ్రికి అప్పగించాడు. ఈ మాటలో చాలా గొప్ప మర్మాలు మనము ధ్యానించకూడదు అద్భుతమైన మర్మాలు మనకు తెలుస్తాయి. యేసు ప్రభువారు గత రాత్రి ఆయన సిలువను మోస్తూ, లేతే ఆయన సిలువ యాగానికి ముందు భయంకరమైన అవమానాలు, హేరోదు, అన్న కైప, అక్కడ విధంగా ఉన్నటువంటి పిలాతు దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర ఆయన అనేక పర్యాయాలు ఆయన హేళన చేస్తూ, ముండ్ల కిరీటాన్ని ధరింపజేస్తూ, ఒకటి తక్కువ 40 కొరడాలకు కొట్టి ఆయన్ని సిలువలో ఊరేగిస్తూ ఆ గవిని అనగా యెరూషలేము గవిని వెలుట ఆ గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద ఆయన నింగికి నేలకి ఆయనను వేలాడదీస్తున్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలో ప్రాముఖ్యమైనది. అయితే ఆయన పలికిన మొదటి మాట, 2వ మాట, తర్వాత 6వ మాట వరకు పలికినప్పుడు మార్పులు అనేది పెద్ద గమనించలేదు. కానీ 7వ మాట పలికినప్పుడు చాలా అద్భుతమైన మార్పులు జరిగాయి. ప్రకృతి అప్పటి వరకు తను సృష్టించుకున్నటువంటి చంద్రుడు లేక
తన సృష్టించుకున్నటువంటి సూర్యుడు బగబగబగలాడుతూ ప్రభువును ఆ వేడిమిలో ఉన్నప్పుడు యేసుప్రభువారు ఈ మాట పలకకు ముందే ఆ మాట పలుకుతున్నప్పుడు ఆయన ప్రాణం విడిచినప్పుడు కనుమరుగైపోయింది. అక్కడ రాయబడింది వాక్యంలో చిమ్మ చీకటి, మొత్తం లోకమంతా చిమ్మ చీకటి వచ్చింది. భూమి బద్దలైపోయింది, భూమి నెరవిరిచింది. సుమారు రమారమి 3 గంటలకు అంతా చీకటి అయిపోయింది. చూడండి, రాత్రి ఎంత చీకటి ఉంటో మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు అంతా చీకటి అయిపోయింది. ఆ టైంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే 45 వచనంలో రాయబడి ఉంది. ఆయన ఆ శబ్దంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవాలయపు తెర మధ్యకు చిరిగిపోయిందట. దేవాలయపు తెర అంటే నడిమికి చిరిగిపోయింది. గర్భాలయపు తెర, దేవుని ఆలయంలో ఈ గర్భాలయపు తెరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సొలొమోను కాలంలో ఈ గర్భాలయపు తెరను అక్కడ తయారు చేసి పెట్టారు. ఇది సుమారు 60 అడుగులు పొడవు, 30 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది సుమారు 2 అంగుళాలు మందం కలిగినటువంటి 2-3 అంగుళాలు మందం కలిగి ఉంటుంది ఈ క్లాత్, ఈ తెర. సుమారు 4 టన్నులు బరువు కలిగినది. ఆ తెర, ఆ గర్భాలయపు తెర ఆ దేవాలయంలో పెట్టడానికి 2 ఏనుగులను ఉపయోగిస్తారట. అంత బరువైనది, అంత వెడల్పైనది, అంత పొడవైనది. అయితే ఈ ఆఖరి మాట మాట్లాడుతున్నప్పుడు ఒక సూచన కనబడుతుంది. ఏంటంటే ఆ దేవుని ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. అంటే దేవునికిని మానవునికిని మధ్య ఉన్న దూరాన్ని కలుపుతుంది. ఇక నుంచి ఈ దూరం, ఈ మధ్యలో ఉన్నటువంటి తెర తొలగించబడింది. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం అతకబడింది, దూరము బయటికి వెళ్ళిపోయింది. వారి మధ్య ఉన్నటువంటి ఏదైతే దూరం చేసిందో ఆ దూరం అంతా కూడా ఆయన శిలువ మరణము ద్వారా ఆయనను మనకి దగ్గర చేసుకుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని నిర్ణయించడానికి ఈ గర్భాలయపు తెరను అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరొక మాట ఏంటంటే ఆయన పెద్ద కేక వేసినట్లుగా కనబడుతుంది. సాయంకాలపు అర్పణ అనగా యాజకులు సాయంకాలం చేసే అర్పణకు ఆ సూచనగా యేసుప్రభువారు ఆ సాయంకాలం అనగా 3 దాటిన తర్వాత వాళ్ళకి సాయంకాలము అనే పదాన్ని వాడుతుంటారు. కాబట్టి ఆ సాయంకాలపు కార్యాన్ని చేస్తారు. అయితే ఈ 7 మాటలు అనగా ప్రభువారు సిలువు మీద 7 మాటలే ఎందుకు పలికారు? 3 మాటలు ముచ్చటగా పలకచ్చు కదా, లేకపోతే 5 పలకచ్చు కదా, లేకపోతే 12 మంది శిష్యులు ఉన్నారు 12 పలకచ్చు కదా. 7 అనేదానికి ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో. సంపూర్ణ సంఖ్య అంటాం. మీరు చూడండి, ప్రారంభంలో ప్రభువారు 7 దినాలు సృష్టిని చేయడానికి కూడా ఆయన నిర్ణయించుకున్నటువంటి విశ్రాంతి దినంతో కలిపి 7 దినములు. 7 అనేదానికి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఎరుకో గోడలు కూల్చివేయడానికి వారు ఆ గోడల చుట్టూ 7 సార్లు ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దైవజనుడు నయమానును ఆ యోర్దాను నదిలో 7 మార్లు మాత్రమే మునగమన్నాడు. సో 7 అనే సంఖ్య. ఇంకా మనం క్రొత్త నిబంధన గ్రంథంలో అయితే 7కు చాలా అర్థాలు మనకు, 7 నక్షత్రాలు, లేకపోతే 7 పాత్రలు, 7 ముద్రలు, 7 తెగులు, రకరకాల ప్రకటన గ్రంథం అంతా కూడా మనకి 7 అనే సంఖ్యను ఎక్కువగా పరిపూర్ణతను మనకు చూపిస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు ఈ సంపూర్ణత, ఈ 7 మాటల్లో ఉన్నటువంటి సంపూర్ణత చూస్తున్నాం. 7వ మాటలో ఆత్మ తండ్రికి, దేహము సైనికులకి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నా ఆత్మ, అదిగే రాయబడుతుంది కదా. మన జీవితంలో కూడా ఒక మాట, మన్నైనది వెనకటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ దేవుడు దయచేసిన దేవుని అద్దకు వెళ్ళిపోతుంది. అయితే ఈ ఆత్మ తండ్రి చేతికి అప్పగించడానికి గల కారణాలు ఏంటి? చాలా కారణాలు మనం చూడవచ్చు. మొట్టమొదటి మనం చూసినట్లయితే తండ్రి ఆత్మను అనగా తండ్రి సంబంధం, అంటే తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఆత్మను అప్పగించుకున్నాడు. అంటే ఒక సంబంధం,
దేవునితో ఉన్నటువంటి సంబంధం. అంటే నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, మళ్ళా తిరిగి తండ్రి యొద్దకే వెళుతున్నాను. ప్లస్ ఈరోజు ప్రతి ఒక్కరికి మన మానవ జీవితాలకి ఒక ప్రత్యేకమైనటువంటి గురి ఒకటే, మరలా మనము చేరవలసింది మన తండ్రి యొద్దకు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము జీవిస్తాం, తర్వాత మనం ఏ దినమునకైనా ఏ రోజుకైనా ఎప్పటికైనా సరే మళ్ళా తిరిగి మన తండ్రి యొద్దకు, మన తండ్రి చెంతకు చేరవలసినటువంటి వారమై ఉన్నామని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆత్మ దేవునిదై ఉన్నది. రెండోది చూసినట్లయితే తండ్రి చేతిలో భద్రత ఉంది. ఆత్మను అప్పగించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మొట్టమొదట ఆ దేవునితో తండ్రితో సంబంధం కలిగి ఉండడానికి ఆత్మను అప్పగించుకున్నాడు. రెండోది తండ్రి చేతిలో భద్రత, ఎందుకంటే ఆయన చేతిలో మాత్రమే భద్రత ఉంది. దావీదు తను రాసినటువంటి కీర్తనలో కూడా ఉంది కదా, నా ఆత్మను పాతాళములోను విడిచిపెట్టేవాడు కాదు, నా ఆత్మకు భద్రత ఉంది, నా ఆత్మ నా తండ్రి చేతిలో ఉంది అనేది రాయబడుతుంది. అంటే నేను మంచి కాపరిని అనే మాట ప్రభువారు చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన మంచి కాపరి, మన తండ్రి మంచి కాపరి, మన ఆత్మ ఆయన చేతుల్లో ఉంటే అది భద్రత, అది ఎంతో మేలైనదని వాక్యం రాయబడుతుంది. మూడోది మనం చూసినట్లయితే మరలా తిరిగి ఆ ఆత్మను పొందుకోవడానికి ప్రభు అయినటువంటి దేవుడు తండ్రి చేతకు తన ఆత్మను అప్పగించుకున్నాడు, తిరిగి ఆత్మను మరలా పొందుకోవడానికి. మీరు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, ఎవడైనను నా ప్రాణము తీసుకొనగలడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, నాకు పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. రైట్, ఇక్కడ యేసు ప్రభువారిని ఎవరు చంపలేదు, చంపే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. యేసు ప్రభువారు తనకు తాను అప్పగించుకున్నాడు. సహజంగా చాలామంది అనుకుంటారు, మనం కూడా ఒక్కొక్కసారి అట్లాగే భావిస్తూ మాట్లాడుతుంటాం, పాటలు పాడుతుంటాం. యేసు ప్రభువారు ఎవరో కావాలని ఆయన పట్టుకోలేదు, కావాలని ఆయన చంపలేదు, కావాలని ఆయన మీద నేరమే. ఇది ప్రవచనాత్మకం. దేవుడు తన్నుకు తాను అర్పించుకోవడానికి. ఎందుకంటే ఈ లోకంలో ఒక పరమాత్ముడు రావాలి, ఆ పరమాత్ముడి యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే మానవాళికి రక్షణ, విమోచన, పాప క్షమాపణ. ఇవి అన్ని గ్రంథాల్లోనూ, ఋగ్వేదాల్లో కనబడుతుంది, ఉపనిషత్తుల్లో ఉంటుంది, అనేక మత గ్రంథాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఒక పరమాత్ముడు రావాలి, ఆ పరమాత్ముడు రక్తం చిందించాలి, మానవుని కొరకు చనిపోవాలి. పరమాత్ములు అని పేరు పెట్టుకున్నవారు, దేవుళ్ళు అని పేరు పెట్టుకున్నవారు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు మానవుని కొరకు మరణించలేదు, ప్రాణం పెట్టలేదు. అయితే ప్రభువారు ఈ లోకంలో పుట్టుటకు గల కారణం ఏంటంటే చనిపోవడానికి. ఎవరి కోసం చనిపోవడానికి? మనుషుల కొరకు చనిపోవడానికి. ఆయన పవిత్రుడిగా, పాపరహితుడిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. యేసు ప్రభువారు పుట్టగానే మనం సంబరాలు చేసుకుంటాం, క్రిస్మస్ అని. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన 30 సంవత్సరాలు కనుమరుగే ఉన్నారు. కారణం ఏంటంటే తన యవ్వన కాలంలో ఆయన నీటి బాప్తీసం పొందుకున్న తర్వాత తన పరిచర్య చూడండి, ఆయన లైఫ్ స్టైల్ మనం చూసినట్లయితే నిష్ప్రయోజనమైనటువంటి కాబుల్ అని పేరు పెట్టబడినటువంటి గలిలయ ప్రాంతానికి వెళ్ళి నిష్ప్రయోజనమైన గలిలయను ప్రయోజనకరంగా మార్చాడు. చీకటిలో కూర్చున్న వారికి గొప్ప వెలుగునిచ్చాడు. అనేకులకు రక్షణ లేని వారికి ఆయన రక్షణ ఇచ్చాడు. స్వస్థత లేని వారికి ఆయన స్వస్థత ఇచ్చాడు. అయితే ఆయన కార్యం, ప్రధానమైన కార్యం ఇది కాదు. ఏంటంటే ఆయన చనిపోవాలి, ఆయన మరణించాలి. సో కాబట్టి ఆ సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అలౌ చేసిన తర్వాత, అనగా ప్రభు తను అప్పగించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మాత్రమే రోమా సైనికులు ప్రభువును వచ్చి బంధించగలిగారు. మీరు వాక్యం చదవండి. ఆయనను యేసుప్రభువారు ఆయన పరిచర్య కాలమంతా ఆ 3.5 సంవత్సరాలు చాలాసార్లు బంట్రోతులు సైనికులను ప్రభువును బంధించాలని కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. ఒకసారి సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్నప్పుడు 2 బంట్రోతులు ప్రభువును బంధించడానికని వచ్చి ఆ ద్వారం ఎదుట నిలబడి ప్రభు చెప్తున్నటువంటి మాటలు విని వారు ఆశ్చర్యపతిలి వెనక్కి వెళ్ళిపోయారు.
అడిగారు ప్రధాన యాజకులు, ఏరి ఎంత తీసుకురంటే ఆయన మాట్లాడినట్లుగా మరి ఎన్నడూను ఎవరును మాట్లాడలేదని వారందరూ కూడా, ఆ వచ్చిన వాళ్ళు కూడా కరిగి వెళ్ళిపోయారు. సో ఎన్నో ప్రయత్నాలు చేశారు. మట్టలాదివారం లాస్ట్ మనం చేసుకున్నటువంటి మట్టలాదివారం రోజున ఒక కమిటీ మీటింగ్ పెట్టారు యెరూషలేములో. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ బయట ఒక గోల వినబడుతుంది. ఏంటి గోల అని బయట చూస్తే మనుషులందరూ కూడా ఆయన వెంట వెళుతుంటే అనుకున్నారు, మన ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ కూడా మనుషులందరూ ఆయన త్రోవలోనే వెళ్తున్నారు, మన ప్రయత్నం వృధా అనుకున్నారు. ఆఖరికి వారి ప్రయత్నాలు కూడా మనం వృధా అనుకున్నారు. కానీ ప్రభు సమయం వచ్చినప్పుడు ఆయన చనిపోవడానికి పస్కా పండుగను ఆయన నిర్ణయించుకొని ఆ సమయానికి తనకు తాను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఇక్కడ వాక్యం రాబోయినది, సిలువలో ప్రాణం పెట్టింది నేను, ఎవరు నా ప్రాణం తీయలేదు. ఆ ప్రాణము తీయడానికి సాధనాలుగా నేను వీరిని వాడుకున్నాను, సైనికులు వాడుకున్నాను. ఆయన నిందించబడ్డాడు ప్రవచనాత్మకంగా, ఆయన కొట్టబడ్డాడు ప్రవచనాత్మకంగా, ఆయన సిలువలో నింగికి నేలకి మధ్యన వేలాడాడు ప్రవచనాత్మకంగా, కుడివైపును ఎడవైపును దొంగలు వేయబడ్డారు, అది ప్రవచనాత్మకంగా. కాబట్టి ప్రభువారు తన స్వచిత్తముతో తన ఇష్టపూర్వకముగానే ప్రాణము పెట్టుటకు నాకు అధికారం ఉంది, ఆ ప్రాణము తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది, తెచ్చుకోవడానికి అధికారం. కాబట్టి ప్రభువారు తనంతట తనే తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగించుకున్నాడు. మళ్ళా తిరిగి తన ఆత్మను 3 దినాల తర్వాత ఆయన తిరిగి తెచ్చుకున్నాడు. అందుకే తన తండ్రి చేతిలో ఆత్మను అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే అది మరలా తిరిగి తీసుకోవడానికి, ఆత్మను తిరిగి తీసుకోవడానికి. చాలా అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే ఆత్మను తిరిగి తీసుకోవడం, ఇప్పుడు సహజంగా మనం మానవ జీవితాలు చూసినట్లయితే ఒకసారి మనిషి శరీరంలోంచి ఆత్మ వెడలిపోయిన తర్వాత అది మరలా ఆ మనిషిలోనికి రావడం, తిరిగి రావడం అనేది అసాధ్యం. అది తండ్రి చేతిలో మాత్రమే అది భద్రంగా ఉంటుంది. తర్వాత 4వ విషయం మనం చూసినట్లయితే, ఎందుకు తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికారంటే, ఇది ప్రవచనము నెరవేర్పు. ఇది ప్రవచనం నెరవేర్పు. మీరు కీర్తన గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమనుందంటే, నా ఆత్మను నీ చేతుకు అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. రైట్. నాలుగోది చెప్తున్నాను, ప్రవచనము నెరవేర్పు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా ఆత్మను నీ చేతుకు అప్పగించుచున్నాను. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే దావీదు తన ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి మాట. అంటే ప్రభు ఈ లోకానికి వస్తాడు, ప్రభు ఈ లోకంలో, అంటే ఆయన లైఫ్ స్టైల్ అంతా ఒక ప్రవచనమే. ఆయన జననం ఒక ప్రవచనం, ఆయన ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో పుట్టాలనేది ప్రవచనం, ఆయన ఎక్కడ పెరగాలనేది ప్రవచనం, ఆయన సిలువ మరణం ప్రవచనం. మరి ముఖ్యంగా యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు కూడా ప్రవచనాత్మకమైనవి. మీరు కీర్తనలు 22 సంకీర్తనలు ఆ ప్రవచనాత్మకమైన మాటలన్నీ కనబడతాయి. అయితే ఇక్కడ 7వ మాట ఇది ముందుగానే ప్రవచనాత్మకంగా రాయబడింది. తండ్రిగా ముందే చెప్తున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను తండ్రి. సో కానీ ప్రభువారు ఈ లోకములో ఆయన జీవించినంత కాలం ఆయన తన పరిచర్య అంతటి కూడా ఒక ప్రవచనాత్మకంగా ఆయన అప్పగించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తర్వాత 5వ విషయాన్ని మనం చూసినట్లయితే, మన ఆత్మను వెలిగించడానికి, మన ఆత్మను బలపరచడానికి ప్రభు తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము కూడా దేవుని ఆత్మ కలిగిన వారముగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవు, లేకపోతే మనము దేవుని వారము అని ఎలా చెప్పగలుగుతాం? వాక్యంలో ఒక మాట ఉంది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. సింపుల్. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంటే దేవుని ఆత్మ మనము కలిగి ఉంటే మనము దేవుని వారం అవుతాం. ఇది ఒక మాదిరి.
ఇదొక మాదిరి. చూడండి, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7వ మాట ఒక వ్యక్తిని ప్రభావితం చేసింది. ఆ మాదిరి తను కూడా కొనసాగించారు. ఎవరు ఆ వ్యక్తి అంటే స్టెఫెన్. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనంలో రాయబడింది. ప్రభువు గూర్చి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. చూడు, ఇక్కడ అద్భుతమైన మాట రాయబడుతుంది. స్టెఫన్ యేసు ప్రభువారి యొక్క ఆ మాటను మాదిరిగా తీసుకున్నాడు. అంటే ఈ మాట పలకడానికి, మన ఆత్మలు వెలిగించడానికి, మనం మాదిరి కలిగి జీవించడానికి స్టెఫన్ యూదుల మధ్య నిలబడి దేవుని యొక్క వాక్యము చెబుతున్నప్పుడు అతని మీద పళ్ళు కొరుకుతూ రాళ్లను విసిరి కొడదామనుకున్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె వెలిగిపోతున్న విధానాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులు చాలామంది చూశారు. ఆయన చెప్తున్న మాటలు యూదులకు జీర్ణించుకోలేకపోయారు. యూదులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. అందుకని ఆయన కొట్టుటకు ప్రారంభించారు, రాళ్లతో కొడుతుంటే అప్పుడు ప్రభు అక్కడ స్టెఫన్ మోకరించి ఇదే మాట పలికారు. ప్రభువా నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుచున్నాను, ఎందుకంటే నీ చేతిలో నాకు భద్రత ఉంది ప్రభా. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తే నా ఆత్మకు నిత్యజీవం ఉంది ప్రభా. నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తే నీతో సంబంధాన్ని కలిగిన వాడిగా ఉంటాను ప్రభా. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తే అది మళ్ళా నీ నిత్య అనుభవంలోనికి నేను నడిపించబడతాను. అనగా మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాం. దేవుడు మనము ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాము అనే ప్రశ్న చాలా అద్భుతమైనది. అంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నామా, మరి ఏదైనా ఆత్మను కలిగి ఉన్నామా? దేవుని ఆత్మను మనం కలిగి లేకపోతే మరికొన్ని ఆత్మలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి. ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారన్నాడు. యోహాను పత్రికలో రాయబడుతుంది, భ్రమపరచు ఆత్మ. చూడండి, ఈ భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మన భయాక్రాంతులు చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది పడుతున్నటువంటి వేదన, బాధ ఇదే. ఎందుకంటే వారి జీవితంలో అన్నీ ఉన్నాయండి. సంతోషం అంటే మంచి కుటుంబం ఉంటుంది, చక్కని బిడ్డలు ఉంటారు, మంచి వ్యాపారం, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి ధనం ఉంటుంది. కానీ తెలియనటువంటి భయం, తెలియనటువంటి వ్యాధులు, అన్ని రోగాలు ఉన్నాయనుకుని భయపడతారు, ఏదో జరుగుతుందని భయపడుతుంటారు, ఏదో అయిపోతుంది అంటే భ్రమపరిచే ఆత్మ. ఈ లోకంలో చాలామంది ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారంటే భ్రమపరచు ఆత్మను కలిగి ఉన్నారు. రెండవది దురాత్మ, దుష్టుని యొక్క ఆత్మ. ఈ దురాత్మ మనలో ఉంటే వాడు రకరకాల పరిస్థితుల్లో తీసుకెళ్తాడు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో తీసుకువెళ్తాడు, లేకపోతే రకరకాలమైనటువంటి అశాంతి, సమాధానం లేనటువంటి స్థితిలోని తీశారు. దయ్యపులో ఆత్మ. ఈరోజు చాలామంది ఏ ఆత్మలు కలిగి ఉన్నారంటే దయ్యాల ఆత్మలు కలిగి ఉన్నారు. ఈరోజు రోగాలకు కారణం అవే. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక మూగడిని తీసుకొచ్చారు. ప్రభా వీరు మూగోడయ్యా, వీడిని బాగు చేయమనగానే ప్రభువారు ఆ మూగవాడిని వైపు చూసి, ఏయ్ మోగదయమా, అతలో నుంచి బయటకు పో అనగానే ఒక్కసారిగా అతడు మాట్లాడసాగాను. అంటే అప్పుడు వరకు ఆ వ్యక్తి మాట్లాడలేకపోవడానికి, మూగవాడిగా ఉండడానికి గల కారణం లోపట ఒక ఆత్మ పనిచేస్తుంది. ఎప్పుడైతే ప్రభువారు ఆ ఆత్మను గద్దించాడో, ఆ దయ్యపు ఆత్మను గద్దించాడో, ఆ మూగతనము కలిగించే ఆత్మ బయటకు పోగానే అతడు మాట్లాడసాగాను. ఇంకొకసారి ఒక చెవిటివాడిని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. అయ్యా వీడు చెవిటివాడయ్యా, ఒక్కసారి వీడిని బాగు చేయ అంటే వెంటనే ఆ చెవిటివాడి వైపు చూసి, ఏయ్ చెవిటి దయ్యమా, వాళ్ళ నుంచి బయటకు పో అనగానే వెంటనే అతడు వినబడసాగాను. అంటే అతడు చెవిటివాడుగా ఉండడానికి గల కారణం అతనిలో ఉన్నటువంటి ఒక చెవిటిని కలగజేసే ఆత్మ. అందుకే బైబిల్ నువ్వు ఎట్టి ఆత్మను మనం కలిగి ఉన్నాం, మీరు ఎవరి వశములో ఉన్నారు?
ఈరోజు రోగాలు పరమవడానికి కారణం అదే. మీరు బాగా గమనించండి. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. యోబు దేవుని వశములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యోబు ఇంటి చుట్టూ కంచి ఉండేది, ఎవ్వరు లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడైతే యోబును సాతాను చేతులకి అప్పగించబడ్డాడు, అనగా సాతాను వశములోనికి వెళ్ళాడు, ఆ యోబు ఆత్మను బంధించాడు. అప్పటి నుంచి ఏమైంది తెలుసా? అతని జీవితంలో అన్నీ కోల్పోయాడు. సర్వస్వం, ఆస్తి, అంతస్తులు అన్నీ కోల్పోయాడు, జీరోకి వచ్చేసాడు. అయినా దేవుని విడిచిపెట్టలేదు. యోబు ప్రార్థన చేశాడు. నిజం, ఈరోజు ఆ దయ్యపు దురాత్మ సాతానిక ఆత్మను మనం కలిగి ఉంటే అన్నీ కోల్పోతాం, సమస్తం కోల్పోతాం. చూడండి, ఒక చెరుకు రసం బలు చూస్తుంటాం మనం ఈ సమ్మర్కి. ఎలా ఉంటుందంటే, వాడి చేతిలో ఆత్మ ఉంటే మన ఆత్మ ఉంటే ఎలా ఉండడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చెరుకు రసం బల దగ్గరికి వెళ్ళి ఒక చెరుకు రసం మిమ్మల్ని అడిగితే ఒక చెరుకుగడ్డ తీసి మిషన్లో పెడతాడు. మిషన్లో పెట్టగానే కొంత చెరుకు రసం వస్తుంది. వెంటనే ఆ పిప్పిని పాడేయడు, మళ్ళీ ఇంకొక మడత పెట్టి ఆ మిషన్లో పెడతాడు. మళ్ళీ కొంచెం రసం వస్తుంది, మళ్ళీ తీసి ఇంకొక మడత పెట్టి దాంట్లో పెడతాడు. మొత్తాన్ని చూడండి, అందులో ఉన్నటువంటి ఆ 2-3 ఆ చెరుకు రసపు బొట్లున్నా సరే అది కారి అంతవరకు మిషన్ నుంచి వచ్చేంతవరకు కట్టి ఆఖరికి వాసన చూసి పడేద్దామా వద్దేద్దాం అలా పడేస్తాడు. అంతే. వాడి చేతిలో ఉన్నామంటే, వాడి ఆత్మను మనం కలిగి ఉన్నామంటే, మన ఆత్మ వాడి యొక్క చేతులు ఉందంటే ఇలాగుంటుంది మన జీవితం. అందుకే మీరు ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పగ తీర్చుకునే ఆత్మ. ఈనాడు క్రైస్తవులను చెప్పుకుంటూ, యేసుప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ, మనలో కొన్ని ఆత్మలు ఉంటాయి. ఏంటి తెలుసా? పగ తీర్చుకునే ఆత్మలు ఉంటాయి. యేసుప్రభు చెప్పాడు ఈ మాట. ఒకసారి చూద్దాం. లూకాసు వార్తలో ఉంటుందన్నమాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం. 54వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యేసుప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోనికి ఎవరు రానివ్వరు. అప్పుడు వెంటనే శిష్యులు అన్నటువంటి వారు కోపగించుకొని, ప్రభా నువ్వు ఆజ్ఞాపించు, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ నశింపచేయనట్లుగా ఆజ్ఞాపించమన్నప్పుడు ప్రభు వారి వైపు చూసి గద్దించగా, కిందన పుట్టినోట్లో ఉంది, మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారంటే పగ తీర్చుకునే ఆత్మను మీరు కలిగి ఉన్నారు అంటే ప్రభు ఒప్పుకోలేదు. మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారు. మన పర్పస్ ఏంటి ఈ లోకంలో? మన పరిచర్య ఏంటి? మన దేని నిమిత్తం మన ఈ లోకంలో పరిచర్య? పగ తీర్చుకునే ఆత్మ మనలో లేదు. యేసు ప్రభువును నమ్ముకొని బలారాధనలో పాల్గొని క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకా కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇంకా నీ జీవితంలో వదులుతున్నాయంటే నువ్వు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నావు. ఈరోజు యేసు ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక మాదిరి. నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలని, నీ ఆత్మను ఆయన వెలిగించాలని. ఇంకా గాఢ నిద్రాత్మ. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే పాత నిబంధనల గ్రంథం ఇలాగూ చాలా ఆత్మలు ఉన్నాయండి. అందుకే ప్రభువారి సెలవిస్తాను, నువ్వు ఎట్టి ఆత్మ. అందుకే మనం కలిగి ఉండవలసినది దేవుని ఆత్మ. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం. మనం జీవింపజేసేది ఆత్మ మాత్రమే, మనం బ్రతికించేది ఆత్మ మాత్రమే. కాబట్టి దేవుని ఆత్మపూర్ణులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది అద్భుతమైన కార్యాలు చేయగలిగారంటే దేవుని యందు ఆత్మపూర్ణులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది జనాభాలో దేవుని మందిరము నిర్మించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ 20 లక్షల మందిలో ఎవరైతే నా మందిరాన్ని నిర్మిస్తారో, ఎవరైతే నా మందిరాన్ని కడతారో, ఎవరైతే నా మందిరంలో ఉపకరణలు చేస్తాడు అని ఆ 20 లక్షల మందిలో ఎదుగుతున్నప్పుడు, అప్పటికి సకల విద్యలు అభ్యసింపచేసి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉన్నటువంటి మోషే ఉన్నాడు. యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి మరి అక్కడ గనుడైనటువంటి అహరోను ఉన్నాడు. అదేవిధంగా తంబులతో, నాట్యముతో ఇశ్రాయేలు స్త్రీలను మరి ఉజ్జీవింపజేసే ఒక ప్రవక్తి మిరియాము ఉంది. అదేవిధంగా చాలామంది అక్కడ అమ్రాము, ఎకోబేదు, చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ దేవుడు వీరెవ్వరిని కోరుకోలేదు. ఎక్కడో అనామికుడు, ఎక్కడో మూలనున్నటువంటి హోరు మనవడు, ఊరు కుమారుడైనటువంటి బెసలేలను దేవుడు కోరుకున్నాడు. బెసలేలను దేవుడు కోరుకుని ఏమనంటే, ఇగో అన్ని బాధ్యతలు నీకు ఇస్తున్నాను. ఏంటి బాధ్యతలు అంటే, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టే బాధ్యత నీదే, నా మందిరం కట్టే బాధ్యత నీదే,
అందులో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, అందులో ఉంచబడినటువంటి మందసము, అదేవిధంగా ఎత్తడి బలిపీఠము, దీపస్తంభము, ధూపవేదిక, గంగాలము, అన్ని యాజక వస్త్రాలు, అదేవిధంగా అహరోను వస్త్రాలు, ప్రతిష్ఠ వస్త్రాలు సమస్తం చేయుటకు నైపుణ్యత కలిగిన వాడిగా నేను చూశాను కాబట్టి నీకు ఇస్తున్నాను. అయితే ఇంత గొప్ప బాధ్యత బెసలోళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యంలో రాయబడుతుంది. మీరు బాగా చదవండి. నిర్గమకాండము 31వ అధ్యాయంలోను ఆ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత నిర్గమకాండము 35వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే బెసలేయుడు ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడు? ఆత్మపూర్ణుడుగా. అంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక నిర్మాణం చేసుకోవాలి, ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకోండి, ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఇలాగ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే దేవుడు ఇల్లు కట్టడానికి ఆయన ఒక ఇంజనీరో లేకపోతే ఒక ఆర్కిటెక్టో లేకపోతే వేరేది ఆలోచించలేదు. నా ఇల్లు కట్టాలంటే, నా మందిరం కట్టాలంటే, నా పని చేయాలంటే ఆత్మపూర్ణుడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నావా? హానోకు ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి హానోకు దేవునితో పాటు నడుచుకుని వెళ్ళాడు. కాబట్టి ఈ 7వ మాట అద్భుతంగా అన్నాడు, నా ఆత్మ తండ్రి చేతిలో ఉంది, నా ఆత్మ తండ్రి ఆధీనములో ఉంది. మరి ఈరోజు నీ ఆత్మ ఎవరి ఆధీనంలో ఉంది? ఈరోజు నీ ఆత్మ ఎవరి చేతిలో ఉంది? మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? రెండు దారులు. ఒకటి నిత్య నరకం, రెండవది పరలోకం. మనము నిత్యరాజ్యమైనటువంటి పరలోకంలోనికి వెళ్ళాలంటే, తండ్రి యొద్ద మన ఆత్మ హర్షించాలి, ఆనందించాలి అంటే ప్రాముఖ్యమైనది ఈ భూలోకంలో ఉన్నప్పుడే మన ఆత్మ తండ్రి స్వాధీనంలో మనం ఉంచుకోవాల్సిన వారమైనా. కాబట్టి ఒకవేళ నువ్వు త్రావ విడిచి నడుస్తున్నావేమో, లేకపోతే దేవుని అనుసరిస్తున్నావు కానీ దేవుని కలిగి నువ్వు లేవు. జ్ఞాని అంటాడు, లేకపోతే శాస్త్రి అంటాడు, అయ్యా నేను వెంబడిస్తానంటాడు. ఎందుకంటే శాస్త్రి వెంబడిస్తానంటున్నాడు. కారణం ఏంటంటే మరొక ఆలోచన. అతని హృదయంలో దేవుడు లేడు, కైసరున్నాడు, హేరోదు ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో దేవుని కలిగి ఉండి ఆయన అనుసరిస్తే దేవుని ఆత్మను కలిగి ఉంటావు. అది యేసుప్రభువు వారు ఆయన ఆ మాట చెప్పి తన ప్రాణము విడిచెను. ఎంతో సంతోషంగా ప్రాణం విడిచాడు, ఎంతో ఆనందంగా ప్రాణం విడిచాడు. ఈరోజు మన జీవితం కూడా పౌలు గారు అంటారు కదా, మరణం అంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే చావైతే లాభం ఏంటంటే నా ఆత్మ దేవుని చేతిలో ఉంది, నాకెందుకు భయం? నా ఆత్మ దేవుని చేతిలో ఉంది కాబట్టి ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది మరణము ద్వారా. లేకపోతే ఈ శిథిలమైనటువంటి ఈ గృహం పోగి నిత్యమైన గృహంలోనికి నేను వెళ్తాను, నా సొంత గృహంలోనికి వెళ్తాను, గొప్ప స్వాస్థ్యాన్ని నేను పొందుకుంటాను, గొప్ప సహవాసాన్ని నేను పొందుకుంటాను. అందుకే మరణము ధన్యము అంటాడు, లేకపోతే లాభం అంటున్నాడు పౌలు గారు. కాబట్టి అలాంటి సత్తువ లేకపోతే అలాంటి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నీ ఆత్మ తండ్రి చేతులు ఉండాలి. కాబట్టి నువ్వు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నావు, ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నావు? ప్రభువారు ఒక మాదిరి చూపించడానికే ఈ 7వ మాట పలికి, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను అని సంతోషంగా తన ప్రాణం విడిచాడు. మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది, దేవాలయపు తెర నిలువుకి చిరిగిపోయింది, భూకంపం వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి, యేసు ప్రభువారు ఆఖరి మాటలో మరణములో ఒక వ్యక్తిని రక్షించబడింది. అతడే శతాధిపతి. ఈ టీము ఒక ప్రత్యేకమైన టీం. ఎలాంటిదంటే మానవత్వం లేని టీం. ఈ మానవత్వాలు లేని టీంకి అధికారిగా పెట్టాడు ఈ 100 మంది సైన్యులకి అధిపతికి శతాధిపతి. వీళ్ళ ఆనందం ఏంటంటే ఒకరిని కొట్టడం ద్వారా ఆనందిస్తుంటారు, వాళ్ళ శరీరం నుంచి రక్తం వస్తుంటే సంతోషిస్తారు. అతని పేరు గంగోని, ఈ శతాధిపతి. అతనికి 2 కళ్ళు ఉంటాయి, ఒక కన్ను పనిచేయదట సరిగా. నేను ఆ చరిత్రలు ఒకసారి చదివినప్పుడు తెలిసినటువంటి విషయం. ఆ గాజు కొన్ను మాత్రమే ఉంటుంది. యేసు ప్రభువుని చాలా హింసించిన వ్యక్తి, చాలా హేళన చేసిన వ్యక్తి. ఈ 100 మంది అంటే ఈ మానవత్వం లేనటువంటి క్రూరము, అదే రకరకాలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా యేసు ప్రభువారు సిలువ వేయడానికి ఒక టీమ్గా తయారు చేసి ఎక్కడెక్కడి నుంచో పోగేసి ఆ రోజు యేసు ప్రభువారు సిలువ చేయడానికి ఈ టీంను పంపించాడు. అలాంటి శతాధిపతి ఆయన 7వ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ సృష్టి అంతయు కూడా
ఒక్కసారిగా కబళించినప్పుడు అప్పుడు తను మారు మనసు పొంది. శతాధిపతి అద్భుతమైన మాట ఏమంటారంటే, ఆ 7వ మాట వినగానే వెంటనే మోకరించి, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజమైన ప్రభువు, ఈయన నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా ఎలాంటి భయంకరమైన వ్యక్తిని ఆ సిలువయాగం మార్చిందో. ఈరోజు ఆ సిలువయాగం ప్రతి ఒక్కరిని మార్చడానికే. ఒకవేళ ఇంకా ఈ వాక్యం వింటున్న నీవు మార్పు లేని వాడిగా ఉన్నావేమో, యేసు ప్రభువా నీ సొంత రక్షకుడిగా అంగీకరించటం లేదేమో, ఇదే మిక్కిలి సమయం, ఇదే అనుకూలమైన సమయం. ఈ గుడ్ ఫ్రైడే, ఈ యొక్క ప్రత్యేకమైన శుభ శుక్రవారం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆత్మ నా చేతిలో ఉందా? నువ్వు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నావు. కాబట్టి యేసు ప్రభువారు తండ్రి ఆత్మను కలిగి ఉన్నారు. ఆ ఆత్మను తిరిగి ప్రభువుకు అప్పగించుకున్నారు. మళ్ళా తిరిగి ఆత్మను పొందుకుంటారు. ఈరోజు ఈ వర్తమానం నీ జీవితానికి వెలుగులు, నీ కుటుంబానికి వెలుగు నింపినట్లుగా ఆయన కృప ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రభువారు ఆత్మను అప్పగించుకున్నారు. మళ్ళా తిరిగి పునరుద్ధరుడై తిరిగి 3 దినాలు లేచాడు. ఆయన సజీవుడు, ఆయన బలమైన దేవుడు. దేవుడి వాక్యం మన వేడుకలో సమృద్ధిగా దీవించునుగాక. మరొకసారి ఈ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రభా, ఈ సమయంలో ఈ మాట 7వ మాట వినుటకు దేవా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా ఈ ఛానల్ వారు, వన్వే టీవీ వారు ప్రభా, చక్కని అవకాశం అనేకులకు ఈ శుభ సందేశాలు అందించాలని ఎంతో ప్రయాసతో ఈ వాక్య భాగాలు వీక్షకులకు అందించుంటుండగా ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఆ గృహాలు, కుటుంబాలు దీవెనకరంగా ఉండేడు కృపదాయించండి. ఇంకా ప్రభా ఈ ఛానల్ను, ప్రభా ఇందులో ఉన్న టెక్నికల్ టీంను అందరినీ దీవించండి. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిండైన దీవెన, ఆశీర్వాదాలు, సమృద్ధి దయచేయమని. ఈ వాక్యం విని ఇంకా రక్షణ లేనటువంటి వారికి ఉన్నట్లయితే ఈరోజే నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నీలో జీవించడానికి కావలసిన కృప దయచేస్తారండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Ah